నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 970 రోజులు అయిందండి. ఈ రోజు 971వ రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోని నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ తామస ఈ దానాన్ని పూర్తి చేసుకునే దానికి ముందుగా కృష్ణ దేశికేంద్రుల 81వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. 92 కందార్థ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? దేహమున కొంత నిజమని మోహంబున నిల్పుకొనుటె మోసంబు గురుద్రోహమగుగాన విడువుము మోహంబును మేల్కొని కలమునిగిన రీతిన్. అద్భుతమైనటువంటి సూచన అందించారు కృష్ణ ప్రభువులు మనకి పద్యంలో. గమనించండి, నిన్న మనకు దేహము అంటే రెండా ఒకటేనా అనే ప్రశ్నను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను అని విడివిడిగా చెప్పారు కదా. అవును గురుగారు. మేనొక్కటి నేనొక్కటా అంటే ఆ రెండు ఒకే అబద్ధపు గుర్తే. మేను అనేది అబద్ధము, నేను అనేది దానికి నిబద్ధి అంటే దానికి సంబంధించిందే. దేహానికి సంబంధించిందే దేహి. దేహము అంటే అర్థం ఇక్కడ పదంతో మొదలెట్టారండి. ఎప్పుడు కూడా ఆ పదాన్ని విడిచి మనం దూరంగా ప్రయాణం చేయకూడదు. గురు సూచన ఎప్పుడు కూడా పదంలో ఆ పదాన్ని ఉపయోగించిన పరమార్థాన్ని చెప్పడంలో ఉంటుంది సూచన. ఇది నిన్న మనం నేర్చుకున్నటువంటి నేను మేను వేరు కాదు, ఒకదానికి సంబంధించింది మరొకటి, ద్వయము గుర్తు అండి, ద్వయరహితం గుర్తురహితం అండి. దీనికి సారాంశం మేనొక్కటి నేనొక్కటా అంటే నేను మేనులుగా తెలియబడుతున్నప్పటికీ నా పుస్తకం అంటామండి. నా పుస్తకం, నా పెన్ను, నా ఇల్లు, నా ఫ్లాట్, నా డబ్బు, నా బంగారం, నా నగలు అంటాం. అవన్నీ విడదీయగలిగింది. నా శరీరం అంటే నీ యొక్క పుస్తకాన్ని ఎవరికైనా మార్చుకున్నట్టుగా నీ శరీరాన్ని మార్చుకోండి. నీ ఇల్లు ఇంకొకరికి అమ్ముతున్నావు, నీ శరీరాన్ని చూడండి ఒకసారి, బాగా గమనించండి. నీ ఇల్లు ఎన్నో రిజిస్టర్లు చేసుకుంటా రికార్డుల మీద వచ్చాయి. కానీ చిత్రం ఏంటంటే పవిత్రమైనటువంటి బంధాన్ని కూడా పేపర్ల మీదకి తెచ్చేశారనుకోండి, అది అనాగరికం. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. పెళ్లి అనేటువంటి పవిత్ర వివాహము విశిష్టమైన సంబంధాన్ని నిర్వర్తిస్తాను అనేది వివాహం అండి. విశిష్టమైన లేక విధివత్తు సంబంధాన్ని నిర్వర్తిస్తాననే ఒక గ్యారంటీ అన్నమాట వివాహం అంటే. దాన్ని అన్ని మంత్రాల్లో ముడేసి స్పష్టంగా తెలియజేసి ఇద్దరు దంపతుల్ని సతిగా చేకూర్చితే మంది ముందుండి పత్రికలు కొట్టి ఇన్ని చేసి రిజిస్టర్ చేసి అన్ని చేస్తే ఏం చేస్తున్నారు చూడండి. సంబంధం అసలు అర్హతే లేదు, విడాకులు అనే మాట ఎక్కడా లేదండి. ఆ అనాగరిక సంబంధాలు ఎక్కడ కూడా నేను వేరు శరీరం వేరు అనేటువంటి వ్యవహారం అచల పరిపూర్ణ ప్రబోధలో పనికిరాదు. ఇక్కడ దేహానికి విడాకుల సంబంధం ఎందుకు తెచ్చానంటే ఈ యొక్క రాతలు కోతలు అనేది దేహానికంటే వేరుగా ఉండేదాన్ని ఆ దేహి సొంతం చేసుకున్నాడనే భావన ఉంటుందండి. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ప్లాట్ ఇంకమేట్ ఆయనకు సొంతం, అట్లా 10 మంది మారి ఉంటది. అది పూజారి వెంకటేశం అనే దేహం అట్లా కాదండి. పూజారి వెంకటేశం ఏ అబద్ధపు గుర్తుతో వచ్చినాడో మళ్ళీ ఇది పంచభూతాల్లో కలిసేంత వరకు ఇది దీనిదేనండి. ఇది మారుతుందా? పూజారి వెంకటేశం అనే దేహంతో వచ్చినటువంటి నేను మళ్ళీ ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు ఆ నేను వేరే శరీరానికి మారుతుందా? ఇంత పవిత్రమైనటువంటి బంధం దేహి దేహముల సంబంధం, విడదీయరాని సంబంధం దేహి దేహముల సంబంధం. ఇది
ధర్మం ప్రకారం సంబంధం దేహి దేహముల సంబంధం. ఉమ్, గుర్తించాల్సిందే తప్ప విడదీసి నేర్చుకోవాల్సిందే తప్ప విడదీసే బంధం కాదు. ఉమ్, ఐక్యాన్ని తెలుసుకోవాల్సిన సంబంధమే తప్ప నువ్వు కొత్తగా ఐక్యం చేసేది కాదు. ఉమ్, దేహి దేహముల ఐక్యాన్ని తెలుసుకోవాలంతే. ఉమ్, తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించాలి. ఉమ్. నిన్న మీ పరిప్రశ్నల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలే ఇవన్నీ ఇప్పుడు చెప్తాను. ఇవన్నీ అది కాని గురుగారు ఇక్కడ కూడా చాలా సందేహం వస్తుంది గురుగారు. ఏంటంటే నేను ఒకటైతే దేహభ్రాంతి వదలటం ఏమిటి? దేహభ్రాంతి వదలటం ఏమిటి? నేను దేహం కాదు, నేను పరిపూర్ణ పరబ్రహ్మనని చెప్పటం ఏమిటి? మరి ఇక్కడ విడదీయటం ఎందుకు? మరి నేను దేహం కాదు, దేహభ్రాంతి వదలాలి అనే మాట ఎందుకు వస్తుంది? మంచి మంచి ప్రశ్న. అంటే రాసుకోండి. దేహభ్రాంతి నేనెందుకు వదలాలి? మరి నేను దేహమైనప్పుడు నీకు దేహభ్రాంతి వదిలేదే ఉంది, ఎక్కడ వదులుతావు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉండదు తండ్రి. దేహభ్రాంతిని నేను ఎందుకు వదలాలి కదా, రాసుకోండి. అందులోనే సమాధానం కూడా ఉండదు నాకు. దేహభ్రాంతి నేను ఎందుకు వదలాలి? ఆన్సర్ రాసుకోండి. ఆన్సర్ నేను దేహమును గాని భ్రాంతిని గాని కాదు గనుక. దేహభ్రాంతి ఎందుకు వదలాలి అంటే నేను దేహము మీకు నిన్న చెప్పేసిన ఆన్సర్ అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది మళ్ళీ. దేహభ్రాంతి నేను ఎందుకు వదలాలి ప్రశ్న అండి. నేను ఆన్సర్ చూసుకోండి. నేను దేహమును గాని భ్రాంతిని గాని కాను గనుక. ఓకే, ఇప్పుడు దాని కింద మీకు 3 నేనులు చెప్పానే, దానికి అప్లై చేయండి. 3టికి సరిపోతుంది. కింద నేను దేహమును గాని భ్రాంతిని గాని కాదు గనుక అన్నాను కదా. ఇప్పుడు మీరు అప్లై చేసేస్తారు. చూసుకోండి, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. మీ ప్రశ్నలోనే సమాధానం చెప్పా. నేను ఎలా చెప్పాను ఇప్పుడు మీరే నాకు తెలియజేస్తారు రిటర్న్. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మీరు చెప్పిన దాని ప్రకారం నేను దేహం నేను ఒకటి కాదు రెండుగా అనేది వచ్చేస్తుంది. మళ్ళీ దేహం అనేది ఫాల్స్, శుద్ధమైన అనేది సత్యం అనేది అది రావట్లేదు గురువుగారు అక్కడ. అదేనండి, నేను ఇప్పుడు నిన్న మీకు 3 నేనులు చెప్పాను కదండి. వాటిని ఆ మూడు చెప్పాను కదా. అవును, ఆ 3ంటిని కింద ఆన్సర్ లో దేనికి అప్లై చేద్దాము అదేవని ముందు నేను కూడా రాశానండి ఆన్సరు. నేను దేహమును గాని భ్రాంతిని గాని అని రాశాను కదా. అవును గురుగారు. మొదటి దానికి అప్లై చేయండి. ఓకే. మిగతా ఒకటి దేహము ఒకటి భ్రాంతి. దేహము గాని దేహానికి సంబంధించిన భ్రాంతి గాని లేనివి మిమ్మల్ని నేను వదలమని ఇక్కడ వదలమని కూడా చెప్పలేదు చూడండి. నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి. దేహము భ్రాంతి అనేది ఆ 2 దేహానికి సంబంధించినవేనండి. దేహము అంటే శరీరం అండి, భ్రాంతి అనేది దేహి అండి. అవును, వెరీ క్లియర్ కదా. భ్రాంతి దేహి. ఓకే, భ్రాంతి దేహి. అదే ఇక్కడ నిన్నంతా చెప్పింది కూడా అదే. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న కూడా కృష్ణ ప్రభువులు మీలో చేశారు ప్రశ్న, నేను కాదు. భ్రాంతి దేహి అయితే మరి దేహం ఏమైనట్టు? మరి భ్రాంతి కాదంటారా? నేనెందుకు కాదంటాను? ద్వయము, దేహి దేహ ద్వయమే దేహము. ఈ 2 మీరు కాదు కనుక ఈ నేను సపరేటు. మొదటి నేను సపరేటు. ఆ రెండిట్లో కొంత నిజం అనుకుంటే కూడా నీకు మోహం ఉంటుంది అనే ఈరోజు పద్యం అర్థం కూడా. మొదట నేను, దేహము, భ్రాంతి మూడు ఇప్పుడు మీరు అడిగింది. ఈ నేను దేహానికి గాని దేహికి గాని సంబంధించింది కాదండి. దేహానికి దేహికి సంబంధించిన వాడు పూజారి వెంకటేష్. పూజారి వెంకటేశానికంటే ఏమాత్రం తగలకుండా ములుగుచ్చేదానికి సందు లేకుండా అంతటా ఉండేటువంటి నేనులో మార్పు లేదు. ఏది పుట్టదు పెరగదు సావదు, అదే నేను, నిజమైన నేను. అది కరెక్ట్. దానికి దేహం ముడిపడి లేదు. అది ఇక్కడ
ఇంత క్లారిటీగా దీన్ని చెప్పొచ్చని నాకు తెలుసా? నేను చెప్పగలనా చెప్పండి? మీరు ప్రశ్నించడం వల్లే కదా ఇది వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ చూడండి. దాన్నే ఇప్పుడు ఆయన చెప్పేది కూడా, కృష్ణప్రభు చెప్పేది కూడా దాన్నే. చూడండి, మీ ప్రశ్నను నేను ఆన్సర్ చేయడానికి మీ ప్రశ్నలో నుంచే తీసుకోవాలన్నా, గ్రంథాలంతా ఎత్తుకురావాలన్నా? ఇడిగా ప్రశ్నల నుంచి తీసుకోవాలి గురువు గారు, కానీ తీసుకోవాలే కానీ మీరు మాత్రం మీ యొక్క మరి జ్ఞానం అనేది మాకు ఉపయోగకరం కదా. అదే జ్ఞానం ఉపయోగకరం మీకు కాదు, నాగేశ్వర ప్రసాద్ కి. మంచి ప్రశ్న తెచ్చారు. నాగేశ్వర ప్రసాద్ ని వదిలేంత వరకే నీకు పూజారి వెంకటేశం జ్ఞానం అవసరం. వదిలిన తర్వాత పూజారి వెంకటేశానికి నాగేశ్వర ప్రసాద్ కి తేడా ఉంటుందే? అదే ఫస్ట్ పర్సన్, అందులో ఈ రెండు లేవు. నేను నిజం నువ్వు అబద్ధం అన్న తప్పే, నువ్వు నిజం నేను అబద్ధం అన్న తప్పే. మీకు బోధ దృఢీకరణ కోసం మీరు సాక్ష్య రహితులైతే నేను సాక్షి అని చెప్తూ ఉంటాను. ఎందుకు? మీరు సాక్ష్య రహితులు అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఎప్పుడు ఉంది అని అర్థం. నేను సాక్షిని అంటే అర్థం ఏంటి? సాక్షి అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయేది కదా. అందుకని అంటే వినేటువంటి శ్రోతను పరిపూర్ణుడుగా నేను చిత్రీకరించి చెప్పడం కారణం ఏంటంటే, నేను చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు ఆయన పరిపూర్ణుడు కాడు. నేను చెప్పకపోతే ఆయన కాకుండా పోడు. పట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పకపోతే ఆయన పరిపూర్ణుడు కాకుండా పోడు. నేను చెప్పడం వల్ల గాని చెప్పకపోవడం వల్ల గాని ఆయన కొత్తగా అయ్యేది ఏముండదు, ఆయనకు వచ్చేది ఏముండదు, ఏముండదు, తెలుసుకోవడం వరకే. అంతే. నీ ఉండు వరకే పూజారి వెంకటేశం కథ. నాగేశ్వర ప్రసాద్ ఎప్పుడైతే ఎగిరిపోయినాడో అప్పుడు పూజారి వెంకటేశం కూడా కనపడడు. అంతే సూత్రం. అంటే తెలుసుకోవడం ఒకటే మనకు ముక్తికి మార్గం. జ్ఞాతవ్యం, మోక్షం అనేది జ్ఞాతవ్యం అంటే అదే, అది కర్తవ్యం కానే కాదు. కర్తవ్యం కాదు, కానే కాదు. యద్ జ్ఞాత్వ. మంచి ప్రశ్న. మీరు ఇంకో మంచి ఉదాహరణ ఇచ్చారు నాకు. ఎంత వేదాల సారాంశం అంతా మానవుని మైండ్ లో నుంచి వచ్చినాయండి. మస్తకంలో ఆన్సర్ పెట్టుకుని పుస్తకాల్లో ఎత్తుకుంటూ తిరిగి తెట్టండి. యద్ జ్ఞాత్వ నేహ భూయోన్యత్. 7వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకమా రెండో శ్లోకమా? రెండో శ్లోకం. 7వ అధ్యాయం 2వ శ్లోకం. మీరే చెప్పారు ఇప్పుడు దాన్ని. యద్ జ్ఞాత్వ నా ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. జ్ఞానం ఉంటే తీసుకోండి. కురుపూడి నాగేశ్వరరావు గారు 7వ అధ్యాయం 2వ శ్లోకం ఉంటే తీసుకోండి, మీకు అందుబాటులో ఉంటే. జ్ఞానం తేహం. అక్కడ జ్ఞానం అనేది జ్ఞానం కాదు. ఇప్పుడు మీకు దృఢీకరణ కోసం నేను సూచిక తీసుకున్నానండి. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, అంటే మీరంటే వింటున్న శ్రోత అండి, ఎవరైనా కానీ దిగేస్తాడు దేహంలోనికి. తప్పనిసరిగా దిగుతాడు. నేను కూడా దిగుతాను అప్పుడప్పుడు. నేను దేహంలో దిగే ప్రశ్నించాను, లేకపోతే ప్రశ్నించలేదు. మళ్ళీ మీ ఆన్సర్ చెప్పాలి, నేను కూడా దేహంలోకి దిగాల్సి ఉంటది. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. ఇదే విచారణ. రెండోదండి, 2వ శ్లోకం చూడండి. జ్ఞానం తేహం స్వవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. నేను ఏం చెప్పబోతున్నా తెలుసా? ఈ జ్ఞానం, నేను చెప్పబోయే జ్ఞానం ఎలాంటిదంటే, తే నీకు, అహం నేను, నాగేశ్వర ప్రసాద్ అనే నీకు, పూజారి వెంకటేశం అనే నేను నీకు చెప్పబోయే జ్ఞానం ఎలాంటిదో తెలుసా? దేహము దేహీలకు సంబంధించిన మాయ గురించి కాదయ్యా. ఈ కృష్ణ ప్రభువుల పద్యానికి, కృష్ణ పరమాత్మ శ్లోకానికి ఇంత చక్కగా కాంబినేషన్ కుదిరించింది నాగేశ్వర ప్రసాద్ మాత్రమే. ఇంకొకరి చేత కాదండి. చూసుకోండి, అక్కడ ఉంది చూడండి. నేను చెప్పబోయేటువంటి జ్ఞానము దేహానికి సంబంధించిన మాయ కాదు. అది కదా ఇక్కడ లెక్క. నేను చెప్పే జ్ఞానం దేహానికి సంబంధించింది కాదు. ఓకే, కానే కాదు. దానికి సంబంధించి నేను ఎందుకు నీకే తెలియదు? అదే నేను పుట్టినాను, పెరిగినాను, సస్తున్నాను, అది నీకే తెలియదు. మళ్ళీ నేనేంటికి దానికి? చక్కనమాట. అది అందరికి తెలుసు. అది దానికి గురువు పనిలే. జంతువులు కూడా జీవిస్తా ఉంటాయి కదా, వాటికంతా గురువు అక్కర్లేదు, అవసరం లేదు. అవునండి. అట్టే జీవిస్తుంటే నేను మళ్ళీ నాకు గురువు దొరికి ఏం ప్రయోజనం? అవును. కాబట్టి అశేషత నీకు తెలుసుకోవాల్సింది మిగలకుండా చెప్పేస్తానయ్యా. ఆ జ్ఞానం ఏ జ్ఞానము? ఇప్పుడు జ్ఞాత
నేను చెప్పాను వావత్తులో రహస్యాలు ఉంటాయని చెప్పాను. ఉమ్, చిత్వ, తత్వ, జ్ఞాత్వ, వావత్తుల రహస్యాలు అని చెప్పాను. ఉమ్, యద్ జ్ఞాత్వ, ఏది తెలుసుకుంటే, ఉమ్, భూయః నా ఇహ అన్యత్, నాగేశ్వర ప్రసాద్ అనే మానవ జన్మలో ఉమ్, నువ్వు ఏది తెలుసుకుంటే, ఇహ ఇంకా, భూయః మరలా, ఉమ్, నా అన్యత్ ఉమ్, జ్ఞాతవ్యం. ఉమ్, ఏది తెలుసుకుంటే ఇంకా నీ జీవితంలో తెలియవలసిన అవసరం ఏమీ లేదో అది మొదటి నేనే. దానికి పుస్తకం అంతా నేను కూడా మీలాగా బట్టి పట్టాలనా అని అడగాల్సిన అవసరం లేదు. లేదు. ఇప్పుడు మీకు చెప్పిన 3 నేనుల్లో మొదటి నేనుందే, ఉమ్, ఆ మొదటి నేను ఈ రెంటికి సంబంధపడి లేదు అనే జ్ఞానం ఒక్కటేనండి. ఇదంతా మొత్తం 702 శ్లోకాల సారాంశం అంతేనండి. అది తెలుసుకుంటూ పోతే ఏదో ఒక స్థితిలో మనం తెలుసుకోవాల్సింది లేదని తెలిసిపోతుంది. అంతేనండి. బాగుంది, బాగుంది. ఇప్పుడు మీరు ఇంకా క్లారిటీ ఇచ్చారు నాకు. ఉమ్, అది ఒక శ్లోకం వల్లనే తెలిసిపోదు. దీని శ్లోకం బట్టి ఎక్కడ చూసిన మీటింగ్లు ఊదర కొడుతూ ఉంటారు. నో, ఉమ్, అట్ట ఉపయోగం లేదు. ఉమ్, ఆ ప్రవర్తన అట్ట ఉండాలి కదా. అవును, అవునండి. కాబట్టి ఇహ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే నా, ఉమ్, ఇంక మీదట ఇది గాన ఈ మొదటి నేను గాన నువ్వని తెలిస్తే, ఉమ్, ఇప్పుడు దేహము నువ్వా దేహి నువ్వా రెండు కాదని తెలిసిపోలే. అవునండి, అవును గురుగారు. అది నేను ఎరుక కాదు, మరుపు కాదు. ఆ, అదే ఆయన చెప్తాడు కదా, మీరు అభయానందులు చెప్తాడు, ఉమ్, నేనెవ్వరనుకుంటివే బుర్రక్క నన్నెరగకుంటినేవే, నేనెవ్వరనుచుంటివే బుర్రక్క నన్నెరగకుంటివేమే, నేను నేను కాదటే బుర్రక్క మేను నేను కాదటే. ఇదే ఉమ్, నేను నేను కాదు, నేను మేను కాదు. ఉమ్, మరి ఎవరనుకున్నావు? నేను చిన్నగా విచారిస్తే ఉమ్, 5 మందిని కంటినే బుర్రక్క వారినే మనువాడితి. పంచభూతాలు అనే దాన్ని చూసి భ్రాంతి చెందినటువంటి నేను భ్రాంతి నేను అనుకుంటువా? ఉమ్, నో. ఆయన చెప్తాడు, నేను స్థూలము కాదు, సూక్ష్మము కాదు, కారణము కాదు, జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, సుషుప్తి కాదు, ఉమ్, నేను మహాకారణ శరీరాన్ని కూడా కాదు. ఉమ్, చిట్ట చివరికి నేను ఎవరో కాదు, నాగేశ్వర ప్రసాద్ గారు నీలో ఉండే పరిపూర్ణుడే ఉమ్, ఉమ్, అంటే దాని అర్థం అనేది ఇప్పుడు తెలుస్తా ఉంది, నాకు అప్పుడు తెలియదు. ఉమ్, బాగుంది. బాగుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను దేహ భ్రాంతిని ఎలా వదలాలి? ఉమ్, ఆన్సర్ ఏంటంటే, నేను దేహమును భ్రాంతిని కాను గనుక వదిలేదేమీ లేదు. అది నేను కూడా ఎరుపు మారిపోయి గనక శుద్ధ నేను కనుక బయటికి తీసుకొస్తే రెండు లేకుండా పోతాయి అని బోధ కోసం మీరు నాకు చెప్పారే తప్ప, ఉమ్, శుద్ధ నేను బయటికి నేను తెచ్చేది కాదు. ఉమ్, ఉన్న శుద్ధ నేనులో అబద్ధపు నేను లేదని తెలియాలి. అదే అది అజ్ఞానం వదిలితే శుద్ధ నేను బయటపడుతుంది. శుద్ధ నేను బయట, అదే మీరు చెప్పింది కరెక్టేనండి. ఉమ్, కానీ ఆ అనుభవం ఏంటంటే, ఉమ్, అనుభవం ఉమ్, శుద్ధ నేను తెలుసుకుంటే ఫాల్స్ నేను, దాని పేరే ఫాల్స్ లేనిరుక. అవును. శుద్ధ నేను తెలుసుకుంటే ఆ, డూప్లికేట్ గా ప్రవర్తించేదానికి ధర్మబద్ధంగా ఉంటుంది. ఆ, డూప్లికేట్ గా ప్రవర్తించేదానికి, కర్తృత్వం లేకుండా ప్రవర్తించేదానికి అలవాటు అయిపోతుంది. అంటే ఒరిజినల్ పాత్రధారుడు ఉంటే ఇక డూప్తో పనే ఉంది. ఆ డూప్ తో పనే ఉందన్నప్పుడు దీన్ని పడేయలేము. ఈ శరీరాన్ని, ఉమ్, ఈ శరీరం లేకనే ప్రవర్తిస్తా ఉందని తెలిసిపోయింది అనుకోండి, ఉమ్, ఆట గదరా శివ, ఆట గదరా, అంతే. ఆట గదరా శివ, ఆట గదరా నేను, ఆట గద నువ్వా. ఉమ్, ఉమ్, ఇప్పుడు బహువచనాలంతా ఆట, ఉమ్, ఏకవచనం ఆడించేవాడు. బాగుంది గురుగారు. బహువచనాల ఆట. రైట్, ఓకే. ఏకవచనం ఆడించేవాడు. బాగుంది. ఈ రెండు నువ్వు కాదు. ఉమ్, ఆట ఆడించేవాడు గాని, ఆట గాని కాకుండా స్థిరంగా ఉండేవాడు నువ్వు. ఉమ్, చూడండి ఎగ్జాంపుల్, నువ్వు స్థిరంగా పనుకొని ఉంటే గానీ కథ ఎక్కడెక్కడనో పరిగెత్తినట్టు కలగనే దానికి. ఉమ్, ఇప్పుడు మా నిద్రలో లేచి పరిగెత్తండి, అది జాగ్రత్త, అది కల కాదు. ఉమ్, నువ్వు స్థిరంగా పనుకొని ఉంటేనే కళ విచిత్రం కలగనే దానికి. ఉమ్, అట్లా నువ్వు హాయిగా పరిపూర్ణుడిగా స్థిరపడిపోతే ఈ కళని ఆస్వాదన చేయవయ్యా. ఉమ్, స్పష్టంగా ధర్మార్థ కామ మోక్షములని అనుభవిస్తూ జీవించవయ్యా. అప్పుడు మోక్షం నీకు అనుభవం అయిపోతుంది. ఉమ్,
అప్పుడు నువ్వు ఆటలాగా హాయిగా ఎంత బాగా ఆడుకుంటావు చూడు. మీ మనవడితో మీరు ఆడుకున్నంత స్పష్టంగా జీవితంతో ఆడుకోండి, చాలా జాలీగా ఉండండి. బాగుంది. ఇక్కడ చక్కగా ఉంది. స్థిరంగా ఉండేవాడికి జీవితం కళ అని తెలిసిపోతూ ఉంటుంది. అంటే అది అప్పుడు ఆట అయిపోతుంది. అవును, బాగుంది, చక్కగా ఉంది, క్లియర్. కాబట్టి ఇంత స్పష్టంగా తెలుసుకోకపోతే దేహంలో కొంత నిజమని ఇది చాలా మంది ఏమనుకుంటారంటే, నేను పరిపూర్ణుడు అని అహంకరించుకుంటే ఏమైతుందంటే, నేను పరిపూర్ణుడు అని తెలుసుకుంటే సమస్య లేదు. నేను పరిపూర్ణుడు, పక్కనోడు పరిపూర్ణుడు కాదంటాడే. ఇక్కడ వచ్చింది అటు ఇటు రెండు ఉన్నాయా, వీడికి పరిపూర్ణం ఒకటి ఎరుకోటి రెండు ఉన్నాయా? అప్పుడు ఏమైతాడంటే వీడు గురుద్రోహం. అది ఇక్కడ కృష్ణ ప్రభువులు అదే చెప్పేది. దేహమున కొంత నిజమని, అయ్యో దేహం నేను కాదు, దేహంలో ఉండేవాడు నేను, నాకేది అంటదో అంటుంది. ఏ నేను కంటదు? మొదటి నేను కంటదా, రెండో నేను కంటదా? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్తారు మీరు ఈజీగా, నాకు తెలుసు. మొదటి నేనుకే అంటదు, రెండో నేను కంటదు. మీరు మాట్లాడుతూ ఉంటది ఏ నేను, రెండో నేను. అవును, స్థిరంగా ఉండే నేను కాదు. అది ఇప్పుడు సరిపోయింది. ఇది ఆటగానే ఆడించే వాళ్ళు ఒక పాత్ర. ఇది అది సింపుల్ అండి. ఆట అనేది మూడో నేనయ్యా, ఆడించేవాడు రెండవ నేనండి. ఆ రెండు గాని స్థిరమైన వాడు పట్టదు, వీడికి ఏం పట్టదు. అది నువ్వే, అది నేనే. నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపం బయలు నిజముగా ఎప్పుడు. ఇప్పుడు ఇది అనుభవ వాక్యం అండి. మీకు అనుభవ వాక్యం, తెలిసిన ప్రతి ఒక్కరికి అనుభవ వాక్యమే. నా మాట ప్రతి ఒక్కరు అని చెప్పినా ఎంతమంది నేర్చుకున్నా ఇప్పుడు నాకు నష్టం ఉండదు. ఏముండదు, జ్యోతిని జ్యోతి వెలిగించినట్టే అయిపోయింది. ఇంకా దీనికి నేను 4 రోజులు మిమ్మల్ని బిస్తర సర్దుకొని మా ఇంటికి రమ్మని 4 రోజులు సత్సంగాలు పెడతానని, మీ బెడ్షీట్లు తెచ్చుకోండి, మీ పేస్ట్ తెచ్చుకో, ఎంత అవసరమా నాకు? గురువుకి అవసరం లేదు, గురువుకి అవసరం లేదు, శిష్యులకి అవసరం ఉంది. తప్పదు, శిష్యులు తెలుసుకోవడానికి ఏదో కార్యక్రమం రూపొందిస్తారు, అది చేస్తారు. ఓకే, అంతే. అది ఓకే. అప్పుడు వచ్చి చెప్పి ఆయనకి మనం టైం ఇవ్వాలి కదా. అదే ఎవరినైనా ఒకరిని పిలిపించినామనుకో, ఒక సభ పెట్టామనుకోండి, నేను చెప్పాను దీంట్లో దాపరికమైన మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్పాను, అయ్యా 2 రోజులు అచల మహాసభలు పెట్టినారా, ఏదో స్పష్టంగా చెప్పే వాళ్ళని ఒకరినో ఇద్దరినో ముగ్గురినో పిలవండి, వాళ్ళకి ఒక టాపిక్ ఇవ్వండి కావాలంటే, దాని మీద వాళ్ళు ప్రసంగించమని చెప్పండి, అందరిలో ప్రశ్నోత్తరాలు ప్రశ్న సమాధానాలు పెట్టండి, బాగా బ్రహ్మాండంగా సభ జరపండి అంటే 3 నిమిషాలకు ఒకరు, 3 నిమిషాలకు ఒకరు, 5 నిమిషాలకు ముందు ఏం మాట్లాడతారు చెప్పండి. కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే ఎవరి కాళ్ళు తాను గొప్ప అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు, అదేమో అర్థమైతే అవ్వదు. అది అందుకని చాలా మందికి కూడా సభ అంటే అర్థమైపోయింది. ఏమైపోయిందంటే చాలా పూలమాల, సత్కారం, కవరు, ఇదే అయిపోయింది. అంతే. నేను ఎక్కడి నుంచి వచ్చానండి, నేను ఈ సమాజానికి అధ్యక్షుడు. అన్ని సమాజాలు ఉన్నాయి పరిపూర్ణంలా. ఈ సమాజం అండి, ఈ రాష్ట్రానికి నేను అధ్యక్షుడు, నేను ఈ జిల్లాకు అధ్యక్షుడు, ఎక్కడ ఉన్నాయి? మయాధ్యక్షుడైన ప్రకృతి అధ్యక్షుడు ఒక్కడే సృష్టికర్త. అంతే. దాన్ని మించిన వాడయ్యా నువ్వు పరిపూర్ణుడయ్యా అంటా ఉంటే, నేను పలానా జిల్లా, నేను పలానా ఆశ్రమం అంటే నాకు గౌరవం కావాలా? మళ్ళీ ఇది ఒకటి. వాడికి ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కూడా గురుద్రోహమే. నిజమని, కొంత నిజమని మోహాన్ని నిలుపుకోవడం. సరిగ్గా మీటింగ్ లో మాట్లాడేటప్పుడు, ఆయన సభ తీర్చేటప్పుడు వస్తాడండి. ట్రైన్ దిగినాను, ఇప్పుడు నాకు ట్రైన్ టైం అయిపోతుంది పోవాలంటాడండి. గురుద్రోహం కదండి ఇదంతా. సరే వెళ్ళి రండి అంటే, మరి నేను పలానా పీఠాధిపతిని నాకు సన్మానం చేయని పిలుస్తాడండి. చూడండి ఎంత సభ, ఎంత మంది. అంటే ఇక్కడ ముందర కూర్చుండే వాళ్ళంతా గురువులు కదా. గురుస్వరూపం అందరిలో ఒకటే కదండి. మీరే చెప్పండి. కనుక దేహమున కొంత నిజమని మోహాన్ని నిలుపుకుంటా ఉండే వాళ్ళంతా గురుద్రోహం చేసినట్లే, గురువును మోసం చేసినట్లే. గురువును మోసం చేసిన ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ సద్గురుమూర్తి దక్షిణామూర్తి స్వరూపమైన తనలో ఎవరికి మోసం చేస్తున్నట్టు తెలిసే వల్ల అతనిలో ఉండే గురువుకే, ఆ రెండో నేనుకే. ఈ మూడో నేను అనేది శిష్యుడండి, రెండో నేను అనేది వాళ్ళ గురువు అండి, మొదటి నేను అనేది అందరికి గురువు అండి. అందరూ దాన్ని గురువుగా భావించాలని తప్ప అది ఎవరిని శిష్యుడిగా భావించదండి. ఈ పద్యంలో ఎంత నేర్చుకోవచ్చా? కానీ ఒకటి మాత్రం బాగా ఎస్టాబ్లిష్ చేశారు గురువు గారు. వాళ్ళ
ఆట ఆడించేవాడు రెండు కాకుండా స్థిరంగా ఉంటే అది వాడు నేను జీవితానికి కలగా చూస్తాడు, వాడు పరిపూర్ణుడే అయిపోతాడు వాడు. అంతే, ఇది చాలా బాగుంది, క్లియర్, చాలా క్లియర్. సింపుల్ అండి. ఇప్పుడు మూడో నేను, రెండో నేను, ఒకటో నేను, అవును, ఎందుకు ఇన్నిగా చెప్తున్నామని అర్థం కావడం కోసం అని నేను లేవు. లేవు. మూడో నేనేమో శరీరం అండి, ఉమ్, శిష్యుడండి. ఉమ్, రెండో నేనేమో గురువు అండి. గురువు. ఉమ్, ఆయన కూడా నా సహస్రాలలో తలపల మురత్నాలు లేకుండా అడిగినాడు. ఆ, అది తలపల మురత్నం గారండి. ఉమ్, తలపల మురత్నం గారు గాని పూజారి వెంకటేశం గాని బోధ తెలుసుకునేంత వరకేనండి. ఉమ్, వీళ్ళిద్దరికి సంబంధ పడక ఉండేటువంటి నేనే నిజమైన నేను, అదే దక్షిణామూర్తి అని చెప్పండి. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి ఏం పేరు లేదు అసలు, ఉమ్, దానికి ఏం పేరు లేదు అసలు, అదే నిజమైన నేను. ఉమ్, అందులో ఉండేవాడికి గురువుకు గురువు ఎవరని అడుగుటకు నోట మాట వెళ్ళినా అని క్వశ్చన్ వేస్తారు కృష్ణబాబు. ఆ, ఇప్పుడు గురువు ఎవరు అని చెప్పేదానికి ఎవడు వాడు తెలుసుకున్నవాడు గురువే కదా. కొత్తగా గురువు శిష్యుడు ఇద్దరే ఉన్నారు ఇక్కడ. అవును. అప్పుడు గురు శిష్య రహితం అదే మొదటి నేనండి. ఉమ్, ఆ మొదటి నేనుకి నువ్వు మోసం చేసినట్ట, తలపల మురత్నం గారికి నేను మోసం చేసినట్టు ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి. తలపల మురత్నం గారు నా సహస్రారంలోనే ఉంటారండి. ఉమ్, అందరి సహస్రారంలోనూ అందటా ములుగుతుందని చందు లేకుండా నిండి ఉండే ఆయన మొదటి నేనండి. ఉమ్, ఆయనకు ఒక రూపం నామం ఏం లేదండి. ఉమ్, నామ రూప క్రియారహితుడండి. ఉమ్, అదేనండి మీ నిజ స్వరూపమా. ఉమ్, అలాంటప్పుడు దానికి రెండోది లేదండి. ఉమ్, కాబట్టి ఈ విధంగా స్పష్టంగా తెలుసుకోకపోతే గురుద్రోహం అవుతుంది. కాబట్టి అవును, ఇప్పుడు మీరు తెలుసుకున్న దాన్ని ఎట్టగలను చెప్పి ముగిస్తారండి. అట్లా. పరిపూర్ణాన్ని అంటే మొదటి నేను తెలుసుకున్నటువంటి రెండవ నేను ఎట్టొదలాలా అనే దానికి దృష్టాంతం అండి. ఉమ్, ఉమ్, మేల్కొన కల మునిగిన రీతిన్. ఇక్కడ మీకు రెండుగా డివైడ్ చేస్తాను. ఇప్పుడే మీ నుంచి వచ్చింది ఈ స్ఫూర్తి నాకు. ఉమ్, చెప్పండి. గురువు నుంచి గురువుకి మౌన వ్యాఖ్య ట్రాన్స్మిషన్ అవుతుంది అంటారు కదా, అది ఇదేనండి. ఉమ్, మేల్కొన కల మునిగిన రీతిని, మేల్కొని కల మునిగిన రీతిని రెండు చెప్తాను. ఆ, ఏం క్లారిటీ అండి. దక్షిణామూర్తి ఆ పరిపూర్ణ మాట్లాడదు, ఊరికే ఉండదంటే ఇదేనేమో. ఉమ్, ఇప్పుడు పరిపూర్ణ మాట్లాడదు ఉమ్, కానీ నాలుగు ఊరికే ఉండదు. చూడండి, మీకు మనకు మన ఇద్దరికి తెలియజేస్తుంది పరిపూర్ణ. చూద్దాం చూడండి. అవును, అవును, అది చక్కగా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఏం సూచన అండి, అద్భుతమైన సూచన అండి. ఉమ్, రెండు చెప్తాను, ఏది కావాలని అది అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవచ్చు. ఉమ్, కలగంటూ నిద్రలోకి పోయినాం అనుకో, ఉమ్, కలగంటూ నిద్రలోకి పోతే కళ గురించి చెప్పేవాడు ఎవరు? ఆ, లేదు. అదే విధంగా ఈ దేహము దేహీలను గురించి విచారించి తెలుసుకున్న తర్వాత ఉమ్, ఒరిజినల్ నేను గురించి చెప్పేదానికి మన దగ్గర మాట్లాడుంది. ఉమ్, అది దాని అర్థం. అదండి. ఓకే. ఇది ఒక రకం. ఇంకో రకం చెప్తాను. ఉమ్, ఇప్పుడు స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి వచ్చేసావండి. ఉమ్, ఇట్లా చెప్తా, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి పోయినా కళ గురించి మాట్లాడేవాడు లేడు. ఉమ్, మేల్కొన ఇప్పుడు స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి వచ్చావనుకోండి, ఉమ్, కళ్ళలో మునిగిపోయింది. ఉమ్, కళ్ళలో మునిగిపోయింది. కళ్ళలో ఉన్నటువంటి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు మీరు చూపించలేరు, జాగ్రత్తలో ఉండేవాళ్ళు చూస్తారు. ఉమ్, చూసుకోండి, కళ్ళలో ఉండే నాగేశ్వర ప్రసాద్ సింగపూర్ లో కనిపించినట్టు ఫ్రెండ్స్ తా. ఉమ్, ఇప్పుడు ఉండే నాగేశ్వర ప్రసాద్ ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తున్నాడు కదా. ఉమ్, ఇప్పుడు సింగపూర్ లేదు, కళ్ళలో ఫ్రెండ్స్ లేదు, కళ్ళలో నాగేశ్వర ప్రసాద్ కూడా లేడు. లేదు. కళ మునిగిన రీతి అంటే కళే అబద్ధం. ఉమ్, ఇట్లా ఒక రకం. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడిన మాటలే అబద్ధం. ఉమ్, ఈ అబద్ధానికి నిబద్దే దేహి. ఉమ్, ఈ దేహి దేహములు అబద్ధమని కంప్లీట్ గా గురు సూచనలో ఉంటే నేను గురువు అని ప్రకటించవే, ఉమ్, ఇది కదా సూచన. అంతేనండి, అంతే. అది రెండు రకాలుగా చెప్పానండి. ఎవరికి ఏది ఇష్టం, ఏది అప్లికబుల్ అయితే దాన్ని తీసుకోవచ్చు. అది మీ ముందరత్నం గురువు గారు చెప్పింది ఎస్టాబ్లిష్ చేశారు. ప్రత్యక్షంగా పరిపూర్ణం ఏమి చేయదు, పరోక్షంగా పరిపూర్ణం ఊరికే ఉండదు. ఆహా, నాలో మాట్లాడుతూ ఉండేది అదే కదా. మరి అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా ఏం చేయటం లేదు పరిపూర్ణం. అవును, పరోక్షంగా అంటే మా గురువు ద్వారా అని అర్థం. పరోక్షంగా పరిపూర్ణం ఊరికే ఉండదు, ఏదో కానీ పరిపూర్ణానికి కర్తృత్వం లేదు. కర్తృత్వం లేదు, కానీ పరోక్షంగా అది చేయాల్సింది, దాని ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది.
అదేనండి చెప్తున్నా చూడండి. ఈ ప్రత్యక్షము పరోక్షము అనే పదాలు ఎందుకు వాడామంటే ఆ, పరిపూర్ణము అపరోక్షమయ్యేంత వరకే ఈ పదాలంతా. అంటే చేయకనే చేస్తుంది, చూడకనే చూస్తుంది అనేది పరోక్షంగా నా ఉద్దేశంలో. కరెక్టేనండి. దాన్ని చిన్న ఒక్క అక్షరం మారుస్తాను చూడండి. మీరు చెప్పింది కరెక్ట్. ఉమ్, చెయ్యకనే చేసేవాడు మానవుడు, ఆ, చూడకనే చూసేవాడు మానవుడు, ఆ, పరిపూర్ణుడుగా అపరోక్షం చెందినవాడు మానవుడు. అవును, అదేం చేయదు. ఓకే. దానికి ఎలాంటి శక్తులు లేవు. శక్తులన్నీ ఉమ్, ఇక్కడే రెండవ నేను నుంచి మూడవ నేనుకే శక్తులు. ఉమ్, మొదటి నేనులో ఈ రెండు డూప్లికేట్. ఉమ్, కాబట్టి తెలియకనే తెలుసుకునేది, చూడకనే చూసేది, అదంతా మన చర్చలో భాగం. ఉమ్, మన చర్చను పరిపూర్ణం ఎప్పుడూ చూడదు. ఉమ్, మన చర్చను ఎప్పుడు పరిపూర్ణం చూడదు, వినదు. దానికి తన్మాత్ర రహితం అది. ఉమ్, దాంట్లో తన్మాత్రలు ఉన్నాయా? ఉమ్, లేదు. పూర్తిగా లేవు. ఆ, ఈ విషయం మొదటి 5 కంద పద్యాల్లోనే, మా కందార్థ దరువుల్లోనే క్లియర్ గా ఉందండి. అవును. చాలా క్లియర్ గా ఉంది. ఉమ్, ఆత్మ అనాత్మలకు మూలం లేదని తెలుసుకునే పుస్తకం రాసినాను నేను. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారు నన్ను వివరించమని చెప్పడం గాని, ఉమ్, నేను మీకు వివరించి చెప్పడం గాని ఉమ్, కల. అవును. మూడవ కందార్థ దరువు సారాంశం అండి. ఉమ్, ఈ బోధను పరిపూర్ణం ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఉమ్, చూడకనే చూస్తాడు అనేది గురు లక్షణం. అది ఉమ్, సాజన్మ సాకార సద్గురుమూర్తి. ఉమ్, సాకార సాజన్మ గురుమూర్తి లక్షణం మీరు చెప్పింది. ఉమ్, కనుక పరిపూర్ణం వచ్చి మన ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఎప్పుడు చూసేదానికి ప్రయత్నించలేదు. దర్ ఇస్ నో యాక్టివిటీ. ఆ నిజ దైవంలో ఉమ్, లక్షణయుతులైన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఉమ్, చర్చించిన చర్చ కళ అని దేహి దేహముల్ని వీడితే గాఢ నిద్ర వలె పరిపూర్ణతను అపరోక్షత చెందిన తరువాత కర్తృత్వ రహితంగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తారు. అహంకారం ఉండదు. అహంకారం ఉండదు. ఉమ్, ప్రయోజనం కూడా పరిపూర్ణం గురించి ప్రయోజనం ఏంటంటే అహంరహితం. ఉమ్, అహంరహితమే జన్మరహితం. అవును. పరిపూర్ణం యొక్క ప్రయోజనం ఏంటంటే శేష జీవితాన్ని, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తానంటాడు. ఉమ్, ఇది ఒక పెద్ద ఇది అనమాట. నిజంగా పరిపూర్ణాన్ని తెలుసుకున్న వాళ్ళకి నాకు డౌట్ వచ్చేసింది ఇప్పుడే మీ నుంచే. ఉమ్, ఒక ఆయన గవర్నమెంట్ ఆఫీస్ లో రిటైర్ అయ్యి, ఆ, గవర్నమెంట్ కాలేజీలో రిటైర్ అయిన సీనియర్ అసిస్టెంట్ యూడిసి గారు పోయి ప్రైవేట్ కాలేజీలో 10,000 ఉద్యోగం చేస్తాను. ఉమ్, ఏమయ్యా ఇంకేమన్నా సిగ్గు? పెన్షన్ నీకు 70,000 పెన్షన్. ఉమ్, ఎందుకు ఆ 10,000 వదిలేయాలని మళ్ళీ ఆడవే పని చేస్తాడు. ఇతని సర్వీస్ ఆడ బాగుంటుంది కాబట్టి పిలుస్తారు సరే, ఉమ్, మళ్ళీ అదే బతికేనా? ఉమ్, 70,000 ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారండి, ఉమ్, మార్కెటింగ్ మేనేజర్ రిటైర్ అయ్యారు. ఆ, అదే ఇంకొక ఉద్యోగం వరకు వస్తుంది కదా మీరు రిటైర్ అయిన ప్లేస్ లో. ఉమ్, కానీ మీరు పోయేసి అదే పనిగా నాకు పెన్షన్ ఎట్టా వస్తుంది కదా, నాకేం పని లేదు కదా, నేను పని చేయకుండా ఉండలేనండి, మళ్ళీ నేను మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తాను, నాకు 70,000 పెన్షన్ వస్తుంది, మీరు నాకు 20,000 ఇవ్వండి చాలు అంటే ఏం బతకండి. ఇప్పుడు అది ఎందుకు ఇక్కడ పోలిక చేశానంటే, ఉమ్, గురువులు అంటారు సమాజానికి బరువులుగా ఎందుకు తయారవుతారండి? నేను తెలుసుకున్నా, నేను ఇంటింటికి ఎందుకు పిలుస్తారు మీరు ఎవరైనా కానీ? అవును. నిజంగా నువ్వు తెలుసుకునేది నిజమైతే ఆ, తిండి బట్ట గృహం, ఆ, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పబోయా, ఉమ్, ఊరూరు పోయేది నాకు శిష్యులుగా చేరండి, నేను నీకు నా దగ్గర మంత్రం తీసుకోలేను, ఇంటింటికి పోయి పిలిచేది ఏం పని మీకు? ఆ, కాబట్టి ఆ మాటిని తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా సరే కళ మునిగినట్టు హాయిగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ అహంరహితంగా జీవనం కొనసాగించాలే తప్ప ఉమ్, సమాజాలు, యూనియన్లు అనే వసూళ్ల కార్యక్రమం మొదలు పెట్టరాదు. ఉమ్, ఇది చాలా ప్రమాదకరమైన అంశం అండి. ఉమ్, ఇక్కడ కృష్ణ ప్రభు స్పష్టంగా గురుద్రోహం అంటాడండి. ఆ, కాబట్టి వస్తునిశ్చయపూర్వకంగా ఈ బోధన క్రమానికే భంగం అయిపోవాలా, బోధే లేనిదిగా నీకు అపరోక్షం అయిపోవాలి. ఉమ్, కళ సుషుప్తిలోకి పోయినా కలలేదు, అవును, కళ మెలకువలోకి వచ్చినా కలలేదు. అవును. నువ్వు ఏది కాకుండా రెండుకి సెటర్ అయ్యాడు, మళ్ళీ జాగ్రత్తలో మళ్ళీ వ్యామోహం పట్టినావంటే నువ్వు యాడ పరిపూర్ణుడైనట్ట? నాకు చెప్పు. ఆ, కనుక కలగనేవాడు కళ్ళ వస్తువుల్ని భావాలని కూడా మెలకువ పొందినాక రెండూ పోవాలా. ఆ,
అట్లా గుర్తు వదిలి ఉండడానికి ఆహా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ప్రశ్నోత్తరాలు అద్భుతంగా నాకు సహకరించాయి కాబట్టి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలందరి తరపున మరి మీకు లేక కృష్ణప్రభు గారికి ఆవిడ పాడినటువంటి ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగానికి వచ్చిన ఇంకా 20 మినిట్స్ మనకి 20 మినిట్స్ లో మనకు చాలా స్పష్టంగా తామస దానం పూర్తి అవుతుందండి. ఓకే. తామస దానం చేసేవాడు 3 నేనుల్లో దేంట్లో ఉంటాడు చూడు, వాడు 3వ దాంట్లో ఉంటాడు. అది కూడా క్లారిటీ. తామస దానం చేసేవాడు 3వ దాంట్లో ఉంటాడు. వాడు ఏమంటాడంటే చూడండి, ఏ కొద్దిగానో అతనికి పెట్టి బాధ తప్పించుకునే రీతిగా ఉంటాడు వాడు. ఎత్తుకొని పుట్రా నాయన అంటాడు. ఆయన రాశారు చూడండి, అరే ఒరే పదాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ విధంగా దానం ఇచ్చేటప్పుడు, తామస దానం చేసేటప్పుడు వాడు దానం చేసేవాడిని గురించే మాట్లాడుతున్నారండి, ఇక్కడ పుచ్చుకునేవాడి గురించి కాదండి. 3 కూడా నాకు చాలా ఎవరు అడిగారు నిన్న మొన్న. దానం చేసేవాడి గురించి మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది, తీసుకునేవాడి సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇంకా క్లియర్. కరెక్ట్ గా భావించేవాడు సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా ఇది మీకు ఈ రోజు అర్థమైంది, దానికి ప్రూఫ్ ఇది. 971 రోజు మనకు చాలా స్పష్టంగా జ్ఞానయజ్ఞం 2వ భాగంలో చాలా అర్థవంతంగా జరుగుతున్నది. దీని తర్వాత మరింత అర్థవంతమైన ప్రబోధం ఉంటుందండి. చూడండి, దానం ఇచ్చేటప్పుడు కూడా అతని నోటి నుంచి అరే ఒరే పోరా ఓయించి పూర్రా ఇట్లాంటి మాటలు మాట్లాడు కదులు అంటాడు అనమాట. ఇట్లా అవమానకరమైన మాటలు అంతు లేకుండా వస్తా ఉంటాయి వాడి దగ్గర. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఈడు మీటింగ్ లో వాడి గురించి మాట్లాడుతూనే ఉంటాడు. 10 మంది ముందర పేరు కోసం 10 రూపాయలు వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఈడేమంటాడంటే, వాడు వచ్చినాడు 10 రూపాయలు పడేసిన ఎత్తుకొని కూర్చున్నాడు, రోజు నా దగ్గర ఇట్టే వచ్చి ప్రాణం తీస్తాడండి. ఇట్ట వాడి గురించే మాట్లాడతాడు వీడు. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ రీతిన ఎవరికైనా ఇచ్చిన దానాన్ని, ఈ తామసీకుడకు దాన కర్త, అది మీరు చెప్పిన పదం అండి. వీడు కర్త అనుకుంటాడు దానికి. అంటే ఈ దానము పుచ్చుకొనిన వాని చేత మాటిమాటికి చెప్పించుకొనుచు మరి నిందించి అతనిని అవమానము కూడా చేయుచుండును. వాడేం చేస్తాడు, చాలా సినిమాల్లో చూశారు మీరు దీన్ని. వాడేం చేస్తాడు తెలుసా, మళ్ళీ పోయే రే వాడికి తెలివే లేదురా, కొంచెం 10 మంది ముందర పోయి అడిగితే కాదనకుండా ఇచ్చేస్తాడు. దాని గురించి చూశారు మీరు, సినిమాలో చూశాను నేను. వాడి ముందర కుయోమర్ అని అడుక్కునేస్తే వీక్నెస్, వాడి దగ్గర జోబులో డబ్బు ఉంటుంది, ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు వాడు. వాడు ఇంత వీక్నెస్ ఉండదు వాడికి, కానీ వీడి గురించి వాడు చెడ్డగా మాట్లాడితే అది వీడికి తెలియదు. తెలిసినప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో మనం చాలా సినిమాలో చూసాం. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ విధంగా ద్రవ్యదానము, ఇది ద్రవ్యదానం ఏమండి, పరిపూర్ణ బోధ. నన్ను దానం ఇచ్చేదని నన్ను ఇచ్చేవాళ్ళండి శ్రీకరణ శుద్ధిగా. అది పక్కన పెట్టి ఇట్లాంటి ద్రవ్యదానం ఇవ్వబడితే అది సర్వత్రా తామస దానం అని చెప్పబడింది. ఎక్కడిచ్చినా అది తామస దానమే. ఈ రీతిన ఇప్పుడు మీకు సాత్విక, రాజస, తామస దానములు అనేది 3 విధములైన దానాల గురించి సవివరంగా సులభంగా గుర్తించేటట్టుగా మనం చెప్పుకునేసాం. ఇందులో స్పష్టంగా మనకు నేనుని 3గా చేసి చూస్తే, మొదటి నేనుని ఈ 2 తాకనే లేదు. ఇందులో 3వ నేను అనేవాడు తామస దానం చేస్తాడు, ఆ 2వ నేను అనేవాడు రాజస దానం చేస్తాడు. మొదటి నేను అనేవాడు వాడి వల్ల దానం ఎంత జరిగినప్పటికీ వాడి వల్ల దానం జరిగిందని వాడు గుర్తుపెట్టుకోడు. ఎందుకంటే మొదటి 2 నేనులకు సంబంధించిన అబద్ధపు గుర్తు వాడిలో లేదు. తనను తాను దానంగా ఇచ్చేసిండేటువంటి వాడి ద్వారా జరిగే దానమే సాత్విక దానము. ఈ 3 దానాల వల్ల మనకు తెలిసింది ఇవే కదా, అంశాలు కరెక్టేనా? అవునండి. కాబట్టి సువిఘ్నుడమైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, బహుశా నీ మనస్సులో ఈ సందేహం కలిగి ఉండొచ్చు, అయినా ఒక సందేహం మీకు కలిగి ఉండొచ్చు అంటున్నారు జ్ఞానేశ్వరి. ఇప్పుడు ప్రపంచంలో మోక్షం ఇచ్చేది ఒక్క సాత్విక కర్మే అయినప్పుడు నాకు మొదటి సాత్విక దానం మాత్రం చెప్తే సరిపోతుంది కదా. మాకెందుకు ఈ రాజస దానం, తామస దానం అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మీకు డౌట్ వచ్చింది. ఆన్సర్ మీరే చెప్పేస్తారు. అంతే, 2 తెలిస్తే కదా ఇది సాత్వికం తెలిసింది.
అది 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 కాబట్టి తదితరమైన కర్మలను అన్నింటినీ ఎందుకయ్యా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాండవు అని మీకు కొంతమందికి ఎవరికైనా డౌట్ రావచ్చు. దానికి జవాబు ఏంటంటే, ఇప్పుడు భూతాన్ని పారద్రోలనంత వరకు భూమిలో పాత పెట్టి ఉండే ధనం లభించదు. వీడి పిశాచం ఆవహించింది అంటాడు. వాడిని పిశాచం ఆవహించింది లేదో మనకు తెలియదు, కానీ వాడు మామూలు మనిషి అయినప్పుడు మాత్రం మనకు కనిపిస్తుంది. అందులో ఉండే పిశాచి వాడికే కనిపిస్తుంది. ఇంకా అంతకు మించి నేను మాట్లాడకూడదు. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, మన విద్యార్థి ఒక అమ్మాయి ఊరికేనే వాళ్ళ తల్లిదండ్రులను ఆట పట్టించేదానికి, డబ్బులు ఖర్చు పెట్టించేదానికి ఏం చేస్తుంది, ఆ కంట్లో ఏదో ఒక చిన్న ప్లేస్ లో గిల్లితే రక్తం వచ్చేస్తుంది కంట్లో. అది నాకు తెలియదండి, దాని వాళ్ళకి ఆ మ్యాజిక్ చేసే వాళ్ళు తెలియాలి. ఊరికి కంట్లో ఏదైనా చిన్న గిల్లుకొని రక్తం వచ్చేట్టుగా పెట్టేది, నోట్లో నురుగు వచ్చేసినట్టు పనుకునేది, ఇదంతా యాక్షన్ చేసేది అనమాట. వాళ్ళు అనవసరంగా ఆ పూజలు ఈ పూజలు, ఇంకా వాడి దగ్గరికి పోతే వాడు భూత వైద్యుడు, ఆ వైద్యుడు, వాడు ఏదో వాడు ముగ్గులేసి వాడు 21 నిమ్మకాయలు 21 టెంకాయలు, వాడికి మేకపోతు, వాడికి కోతి, వాడికి పంది, వాడి కర్మ వాడిది కోడి. ఇంత కూడా చూడండి, ఈవిడిలో భూతాన్ని పారద్రోలనంత వరకు ఈవిడిలో ఉండేటువంటి ఇది అబద్ధం అని తెలియలే మాకు. చివరికి తేలింది ఇవన్నీ అబద్ధాలని. ఫస్ట్ తల్లిదండ్రులు ఏడ్చేసి హాస్పిటల్కి పిలుచుకుని ఇన్ని చేశారు. హాస్పిటల్ చెక్ చేస్తే కరెక్ట్గా ఉండే, ఏం రోగం లేదు. అప్పుడు ఇంకా ఏం చేయాలంటే, వీళ్ళు ఏదో భూతం పట్టుంటది, అది ఇంకా చుట్టుపక్కల అమ్మలక్కలు ఊరుకోవాలనా, ఇది భూతం వచ్చేసింది, దయ్యం వచ్చేసింది, ఆడ గాలి పట్టుకునింది, ఆ టైంలో ఆడికి పోయిన మాన మీద ఉండేది, దిగేసింది నీదోకి, ఆడ ఒక ఆవిడ శక్తి, ఇదంతా ఉంటది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సింది, భూతమును పారద్రోలనంత వరకు భూమిలో పాతి పెట్టబడిన ఉన్న ధనం లభించదు. అంటే ఈవిడిలో భూతం పారిపోయిన తర్వాత ఈవిడ చేసినంత యాక్సిడెంట్ తేలిపోయింది. కాబట్టి చూడండి, పొగ వలన కలుగు కష్టము సహించినది దీపపు వత్తి వెలగదు కదా. అవును, పొగ వలన కలిగే నష్టాన్ని సహించినది దీపపు వత్తి వెలగదు కదా. అవును. అదే విధంగా నాలో ఆ అబద్ధపు గుర్తుని పోగొట్టుకోవడం అనేది, కర్తృత్వరహిత కర్మాచరణ అనేది ఎంతో విచారణ ద్వారా గానీ సాధ్యం కాదు అని అర్థం. ముందు కూడా చెప్పారు నాకు అది. కాబట్టి శుద్ధ సత్వమును మరుగుపరచేటటువంటి సత్వ రజ తమస్సులనే ఆవరణలను తెంచి దూరం చుట్ట ఎట్లా చెడ్డ పని అవుతుంది. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం వల్ల సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మోసాలని ఈ ఉదాహరణల ద్వారా, నేటి కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్న వాటిని చెప్పడం వల్ల మాత్రమే కదా నేను అటువంటి జోలికి పోకుండా ఉంటాను. నేను చేసిన చెడ్డ పనులు నేను తలుసుకుంటేనే కదా నేను థర్డ్ పర్సన్ లోకి దిగజారకుండా ఉంటాను. నేను సెకండ్ పర్సన్ లో నుంచి ఫస్ట్ పర్సన్ అయిపోయినానని చెప్పి అబద్ధాలు పలికి నేను గురువుని చేస్తానని మోహన్ రెడ్డికి బాగా శ్రద్ధ ఉండే పరిపూర్ణ చూపు చేసిన. నిన్న వాళ్ళ గురువు గారు సభలో చెప్పి, బా మోహన్ రెడ్డికి బాగా శ్రద్ధ ఉండింది, పరిపూర్ణ చూపించేసిన, తీసుకునేసినాడు. అతని సమర్థత వల్ల ఇప్పుడు చాలా మందికి చూపిస్తా ఉన్నాడు. మాట్లాడితే ఎట్టండి, ఇంతమంది చూపించేదానికి అంతమందికి కనిపిస్తాడు. అదే ఏమబ్బా నాకు ఇప్పుడు కనపడలేదబ్బా, నాకైతే ఇప్పుడు కనపడలేదండి. చూడండి, నేను ఇప్పటి వరకు ఇక్కడ ఆయన మన కృష్ణ పరమాత్మ చెప్పే మాటేనండి ఇది. చూడండి, రజస్సు తమస్సు అనే ఆవరణలను తెంచితే లేదండి, వారి భావం ఏదైనా కూడా, ఇప్పుడు మీరు కూడా ఇంతకుముందు చెప్పారు కదా, అందులో మీ భావాన్ని నేను అక్కడే చెప్పేశాను క్లియర్ గా. అదే వైడింగ్ ప్రాబ్లం కావచ్చు, కానీ వారు అన్నది శిష్యుడు గ్రహించాడు అనే భావంతో వారు చెప్పారు. సరే చూడండి, నేను ఇప్పటి వరకు శిష్యుడు గ్రహించాడన్నప్పుడు గురువు ప్రకటించేదానికి లేదండి. లేదు అయ్యా, నిర్ణయో నాస్తి కేవలం అండి. చెల్లదు నాగేశ్వర ప్రసాద్ గారు. నేను ఇప్పటి వరకు అంటే 2వ శ్లోకంలో మొదలు పెట్టాను, శ్రద్ధామయో అయం పురుషో యో శ్రద్ధ సయవ సహాని. శ్రద్ధను గురించిన ప్రకరణం ఈ శ్లోకంతో పూర్తి అవుతుందని చెప్పబోతున్నారండి. ఇక్కడ చెప్పబోయేదంతా ఇంకా మళ్ళీ తర్వాత డైరెక్ట్ గా నిన్ను సెకండ్ పర్సన్ లో నుంచి నిన్ను ఫస్ట్ పర్సన్ గా అపరోక్షం చేయడం నెక్స్ట్ 23వ శ్లోకం నుంచి లెక్కండి. కాబట్టి శ్లోకాల సంఖ్యను తెచ్చారు ఇక్కడ జ్ఞానేశ్వరి. 2వ శ్లోకం నుంచి మీకు అంటే శ్రద్ధ నుంచి మొదలుకొని దానం వరకు కర్మ సమాసములన్నీ త్రిగుణములచే వ్యాప్తమై ఉండునని ప్రతి
ప్రతి పాయింట్ ని మూడు మూడుగా సత్వరజతమాలుగా వివరించి 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 స్పష్టంగా నీకు వర్ణించానయ్యా. కానీ చాలా ప్లాన్ గా చేసింది. ఓకే. మూడుగా డివైడ్ చేసుకుని దీని అనువాదం కూడా అలాగే సాగిందండి. అదేనండి, అదే. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్టు నేను అనుభవించకుండా, నేను తెలుసుకోకుండా నేను చెప్పడానికి అర్హత ఉండదండి ఎవరికైనా కూడా. చెప్పినంత మాత్రం నాకు తెలిసినట్టు కాదండి. సద్గురువుల ద్వారా ఏదైతే పలకబడిందో దాన్ని నేర్చుకుని పలకడమే తప్ప ఆ విషయం ఎప్పుడు నాకు అనుభవంలోకి రాదండి. నాకు అనుభవం లేకపోవడమే ఆ అనుభవం అండి. కాబట్టి అనుభవాతీతమైనది, అనుభవమే లేనిది. ఏమి ఇప్పుడు నాగేశ్వరరావు గారు పెట్టండి, ఇది జ్ఞానేశ్వరి భగవద్గీతలో జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం 22వ శ్లోకానికి వ్యాఖ్యానమే జరుగుతుందయ్యా ఇప్పుడు కూడా. ఎందుకో తీసేశాను. తామస ఇంకా తీయండి, పైకి తీయండి, ఇంకా పైకి తీయండి. ఇంకొక పేజీ ఉందండి, ఇంకా 10 నిమిషాల్లో సరిపోతుంది. కాబట్టి బ్రాకెట్లు పెట్టారా 2వ శ్లోకం నుంచి అని కూడా చెప్పారు చూడండి. ఇంకా పైకి తీయాలి, ఇంకా పైకి బ్రాకెట్లో చూడండి, బ్రాకెట్ కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి చూడండి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా పైకి తీయండి. రైట్, చూడండి. కాబట్టి 2 వస్తువులకు మధ్య కింద నుంచి 2వ లైన్, 2 వస్తువులకు మధ్య అణగి ఉండేది ఒక వస్తువును గురించి సరిగ్గా తెలియజెప్పాలంటే దానితో పాటు దానిని అణచి ఉండే మిగతా 2 వస్తువులను గురించి కూడా స్పష్టీకరించి చెప్పినప్పుడు కదా నీకు అది అర్థమవుతుంది. పుట్టి పరిపూర్ణాన్ని గురించే చెప్తే అర్థం కాదండి. పరిపూర్ణంలో మిగతా 2 వస్తువులు ఏది డూప్లికేట్ నేనులు. క్లియర్ గా చూసుకోండి. 2 వస్తువుల మధ్య అణగి ఉండే వస్తువు నేను మేనుల మధ్య అణగి ఉండేదే కాదు, ములుగు లేకుండా ఉండే పరిపూర్ణము ఈ 2 వస్తువుల మధ్య ఉందా లేదా? ఉందండి, పక్కా ప్రత్యక్ష ప్రమాణంగా. దాన్ని తెలియనీయకుండా కప్పుండేదే నేను మేను. నేను మేను అనే ద్వయ వస్తువు ఒకటే, అది కప్పింది. ఓకే, పొరలాగా శక్తి ద్వయాన్ని నిరసించుతున్నాం. కింద నుంచి ఇంకా ఇప్పుడు పైకి తీయండి. ఈ 2 వస్తువుల మధ్య అణగి ఉండేటువంటి వస్తువుని గురించి చెప్పాలంటే ఆ 2 వస్తువుల్ని బాగా విశదీకరించి చెప్తేనే కదా ఆ వస్తువు తెలియబడుతుంది. కాబట్టి బయలనగా నిత్య వస్తువు అని తెలియాలంటే అనిత్య వస్తువులను తీసేసుకుంటా వస్తే నిత్య వస్తువు దొరికేది కాదు. నిత్య వస్తువు నువ్వని తెలియాలండి. అది పరిపూర్ణం గురించి చాలా మందికి తెలుసండి, ఆ పరిపూర్ణం వాడేనని తెలియదు. అది వచ్చిన సమస్య, చాలా పెద్ద సమస్య వాళ్ళకి అదే. కాబట్టి రాత్రి పగుల్లో రెండిట్లోనూ సూర్యుడు సమానమే. ఎగ్జాంపుల్, రాత్రి పగులు రెండుని త్యజిస్తే సంధ్యాకాలం గురించి సెపరేట్ చెప్పాల్సిన పనిలే కదా. అవును. ఇప్పుడు రాత్రి పగులు గాను పగులు రాత్రి గాను మారేదని సంధ్య అంటారు. అవును. అయితే రాత్రి పగులు 2 తెలిసిపోయిన తర్వాత సంధ్య గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అదేవిధంగా నేను 2 డూప్లికేట్ నేను 2 లేదని తెలిసిపోయినప్పుడు ఉండేది అదే కదా, నేను చెప్పాల్సిన అవసరం ఏముందని అది మీరే కదా. ఇట్లానే రజస్సు తమస్సు నశిస్తే సత్వం మాత్రమే మిగిలి ఉండి ఇంకా దాన్ని నువ్వే అంటే శ్రోత ఏం చేయాలంటే, శిష్యుడు నాలాంటి శిష్యుడు ఏం చేయాలంటే అది తానేనని మూర్తిమత్వం దాల్చి అదే ఎదుటికి వచ్చేస్తుంది వీడికి. వీడు ప్రయత్నిస్తూ పోతా ఉంటే ఆటోమేటిక్ గా దొరకాల్సింది తెలియాల్సింది తెలిసిపోతుంది. అప్పుడు ఇద్దరు ఉండరాడా. కాబట్టి నువ్వు రజస్తమస్సుల్ని త్యజించి సత్వగుణం ప్రాక్టీస్ చేసి కర్తవ్య పాలన చేస్తూ కర్తృత్వ రహితాన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే అప్పుడు నువ్వు నిర్మలమైనటువంటి సత్వగుణంతో కూడి నువ్వు చేసే ప్రతి పని కూడా యజ్ఞం అయిపోతుంది. యజ్ఞం ఇప్పుడు చేయబోయేటువంటి యజ్ఞంలో 23వ శ్లోకం నుంచి చేయబోయేటువంటి యజ్ఞం అదే. యజ్ఞానికి మీరేమి యజ్ఞానికి సామాన్లు పూజారి రాసిచ్చే సామాన్లు అంతా తెచ్చే అవసరం లేదు, సరిగ్గా ఇంట్లో ఈ శరీరంలోనే యజ్ఞం అంతే. ఇట్లా చేస్తే నీకు ఆత్మస్వరూప ప్రాప్తి కలుగును. చూసారు, ఆత్మస్వరూప ప్రాప్తి అంటే అపరోక్ష స్థితి. యజ్ఞం శరీరంలోనే. అవునండి. ఆత్మస్వరూప ప్రాప్తి అంటే నువ్వే పరిపూర్ణుడు అనేటువంటి స్థితి నీకే కలగాల, నాకు కాదు.
నాకు కలగాల, నీకు కాదు. అవును. స్వయంగా సూర్యుడే మనకు చూపించేటువంటి వాడైనప్పుడు కనిపించని వస్తువు ఏదైనా ఉంటదా? ఉండదు. అదే మొదటి నేను అపరోక్షం చేసుకోవడం. ఉమ్, కనిపించని వస్తువు ఏదన్నా ఉంటదా అనేది క్వశ్చన్ గాని, ఉమ్, వస్తువే కాదప్పుడు నువ్వు ఆ వస్తువు, నువ్వు పరిపూర్ణుడివి. ఉమ్, ఇట్లా సత్వ సహాయంతో కార్యములు నచ్చబడుతూ ప్రాప్తించని ఫలము ఏముంటది? ఇట్లాంటి మీరు చెప్పారు కదా, ఆయన నేను విమర్శించాను, మీరు ఆయన్ని ఏమంటారు కవర్ చేసే ప్రయత్నం చేశారు. అది విమర్శించడం కాదులేండి, మీరు చెప్పారు, అలా చెప్పారు, వారు చెప్పింది చెప్పారు కానీ విమర్శించి అక్కడ ఉంది అక్కడ. పర్వాలేదండి. నేను ఏమంటానంటే ఆ సమాజంలో జరిగేటువంటి దాన్ని సమయానికి అనుకూలంగా సద్వినియోగం చేసి చెప్పడం వరకే నా పని అండి. అదేలే, అదే అందులో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ మాటేనండి. ఇప్పుడు సత్వ సహాయంచే కార్యం చేయబడుతూ ఉంటే అతనికి ప్రాప్తించని ఫలం ఉంటదా? ఉండదండి. ప్రతిదీ ఫలమే. ఇప్పుడు నాకు ఫలితం చూపిస్తాను, చెప్పండి ఏమన్నా. నా ఫలం మానవ జన్మే, నా ఫలం మానవ జన్మే నా ఫలం. ఓకే, నా ఫలం పూజారి వెంకటేశానికి నంబర్ 1 మానవ జన్మ ఫలితం అండి. నంబర్ 2 ఫలితం సద్గురు దొరికిపోవడం అండి. నోట్ చేసుకోవాలి. ఓకే, నాకు మానవ జన్మ నంబర్ 1 ఫలితం. రైట్. నంబర్ 2 ఫలితం సద్గురు దొరకడం. 2 సద్గురు దొరకడం. అవును. నంబర్ 3 ఫలితం నాతో మాట్లాడే ప్రతి ఒక్కరిలోనూ ఆయన నాకు కనపడడమే. అది ప్రతి ఒక్కరిలోనూ సద్గురు నేను చూడటం. ఓకే, అది ఇంకా దానికి మించిన ఫలితం ఉంటే మీరు చెప్పండి, నాకు తెలియదు. అంతేలేదు. నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిలోనూ ఆయన నాకు దర్శనమిస్తా ఉంటే ఇప్పుడు నాకు ఇంక ఫలితం ఏం కావాలి చెప్ప? ఇప్పుడు ప్రాప్తించని ఫలితం ఏముంది నాకు, మీరే చెప్పండి. నాకు కావాల్సిన ఫలితం ఏముంది చెప్పు? అంతే. కాబట్టి నాకు కావాల్సిన శక్తులన్నీ కూడా సత్వగుణంలో ఉన్నాయి. శక్తిని మించింది నాకు కనిపిస్తా ఉండేటప్పుడు శక్తితో నాకేం పని? శక్తి ద్వయం కదా, నాకు ద్వైరహితం కనిపిస్తా ఉంది కదా నీకు, మళ్ళీ ద్వయంతో నీకేం పని? కాబట్టి మోక్షమును పొంది ఆత్మస్వరూపమున సమరసత్వమును పొందుట మరి ఒక విధమైనది. అది ఆటోమేటిక్ గా నీలోనే జరుగుతుంది. అది దానికి గురువు శిష్యులు ఎవరు ఉండరాడా? గురువు సూచన చేస్తాడు, ప్రయాణం చేయాల్సింది నువ్వే. కాబట్టి సత్వ సహాయం లభించినప్పుడు మోక్ష ప్రాంతం దానంతట అదే ప్రవేశం వచ్చేస్తుంది. అదే ఎల్ఎల్ఆర్ నీ చేతికి ఇచ్చేస్తే ఎల్ఎల్ఆర్ ఇస్తారు నీ చేతికి. లైసెన్స్ అంటే యాక్సిడెంట్ చేయమని లైసెన్స్ కాదు, అది లైట్ లెర్నింగ్ లైసెన్స్ అంతే. బోధ అధికారము. నువ్వు విననేర్చి చెప్పనేర్చుకుంటా ఉంటే నీకు కనిపించిపోతుంది అని చెప్పారు కానీ అందరికి నేను చూపిస్తానని అబద్ధాలు చెప్పనులే. లైట్ లెర్నింగ్ లైసెన్స్ అది. బోధాధికారం అన్నా, పిహెచ్డి డిగ్రీ అయినా, ఉద్యోగం అన్నా నీ ప్రవర్తన కోసం ఒక ఆలంబన అంతే. అది నేర్చుకుని చెప్పనేర్చాలి, అంతవరకే నా పని. నేనేది అయ్యేది లేదు, పోయేది లేదు, నిన్ను చేసేది కూడా లేదు. కాబట్టి బంగారము 15 రూపాయల తూకం గలది అయితే అప్పట్లో కథ అండి. అది 15 రూపాయల తూకం బంగారం పూర్తిగా శుద్ధం కాకున్నప్పటికీ దానిపైన రాజముద్రగానే ఉంటే అది రాజు కింద రాజమొహర్ ఉంటే అది విలువది. ఇది బాగుందండి మీరు చెప్పి. నేర్చుకుని చెప్పనేర్చడంలో ఇక్కడ కర్పలేడు. అందుకే కదా రాజమొహరి. ఇప్పుడు నాలో మాట్లాడేవాడు గురువు అనుకుంటే ఇప్పుడు నాకు సంబంధం లేదు వ్యవహారం. రాముడి కాలంలో ఉండేది మొహరీలు. రాముని కాలంలో రామదాసుని కూడా వచ్చి విడిపించుకున్నారని ఏదో చెప్తారు అది ఇక్కడ. అవునండి. కాబట్టి నిర్మలము, చల్లది, సుగంధితమైనటువంటి సద్గురువు యొక్క కృపా కటాక్షము మన పైన ఇంత స్పష్టంగా ఉండేటప్పుడు దీనికి మించిన పవిత్రత ఇంకొకటి లేదండి. సద్గురు బోధామృతం ముందర అన్ని దిగదొడిపోయానండి. సద్గురు బోధామృత సముద్రంలో మనం ఇంత స్పష్టంగా స్నానం చేసే అవకాశం జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు కల్పించినందువలన ఇప్పుడు నా అంతరంగంలో ఇంకా ఇంతకంటే గొప్ప ఉత్సాహం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదండి. కాబట్టి సద్గురు కృపతో మనకు ఈ యొక్క గుణాతీతమైనటువంటి దాన్ని సూచన చేసేటటువంటి ఆ యొక్క సందర్భం రానే వచ్చింది. రేపటి నుంచి మనకు సాత్విక పురుషుడు నిజంగా రజో తమో గుణాలను దూరీకరించి శుద్ధ సాత్వికుడైనటువంటి పురుషుడు అచల పరిపూర్ణాన్ని తెలుసుకునే విధానం ఏంటో ఓం తత్ సత్ అనే 3 పదాల ద్వారా తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.
లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. సద్భావము లేకను చీకొట్టి చులకన భావంబుతో అపాత్రదారులకును చేసిన దానమే తామసంబు. సచ్చిదానందంబునే సద్గురు ఓంకారమని ఎందురు. ఓంకారము నుండియే సృత్యాది వేదములు యజ్ఞములును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే. శ్రీమించిన భావమై గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురత్నం మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకట
వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.